మానవులకు ఎప్పుడూ సుఖాలే లభించవు. అప్పుడప్పుడు దుఃఖాలను కూడా అనుభవించవలసి ఉంటుంది. ఈ లోకంలో చాలా స్వార్థపూరితమైన మానవులు ఉంటారు. అలాగే ప్రేమిస్తే తమ ప్రాణాలను కూడా ఇచ్చేవారు ఉంటారు. ఏది ఏమైనా స్వార్థపూరితమైన ఈ లోకంలో ఎవ్వరూ మనవారు కాదు. ఎవ్వరినీ మనం గుడ్డిగా నమ్మకూడదు. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథను మీకు చెబుతాను. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు. పూర్వం ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని రుద్రప్రతాపుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఒకరోజు వేట కోసం మహారాజు అడవికి వెళ్తాడు. అలా అడవిలో తిరుగుతున్న అతనికి ఒక సాధువు కనిపించాడు. మహారాజు సాధువులను, గురువులను ఎంతో గౌరవించేవాడు. మహారాజు వెంటనే ఆ సాధువుకు నమస్కరించి తన గురించి వివరించి, మహాత్మా, ఈ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది. మహాత్మా, మాకు పుత్రుడు జన్మిస్తాడా లేదా పుత్రిక జన్మిస్తుందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, మహారాణి గర్భంలో ఎవరు జన్మిస్తారో నేను చెప్పలేను. ఒకవేళ పుత్రిక జన్మిస్తే మాత్రం నువ్వు సర్వనాశనమైపోతావు అని అంటాడు. ఆ సాధువు మాటలు విన్న మహారాజుకు చాలా భయం కలిగింది. మహారాణి ఆడపిల్లకు జన్మనిస్తే నేను ఏమైపోతానో అనే భయం అతనిలో మొదలయ్యింది. వెంటనే అక్కడ నుండి బయలుదేరి తన రాజ్యానికి చేరుకున్నాడు. వెంటనే మహారాణి వద్దకు చేరుకొని, మహారాణి, ఎట్టి పరిస్థితులలో మనకు ఆడపిల్ల జన్మించకూడదు. ఒకవేళ నీ గర్భంలోంచి ఆడపిల్ల జన్మిస్తే ఆ పిల్లను, నిన్ను ఇద్దరినీ చంపేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న మహారాణి చాలా భయపడిపోయింది. ఇక ప్రతిరోజు ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. దేవా, నాకు ఆడబిడ్డను ప్రసాదించవద్దు. నాకు పుత్రిక జన్మిస్తే నా భర్త ఆమెను చంపేస్తాడు అంటూ వేడుకుంది. ఇలా ప్రసవ సమయం రానే వచ్చింది. ఆ భగవంతుని దయ వలన ఆమెకు ఒక అందమైన పుత్రుడు జన్మించాడు. అది చూసి మహారాణి చాలా సంతోషించింది. మహారాజు కూడా చాలా సంతోషించి, నాకు పుత్రిక గనక జన్మించి ఉంటే ఆమెను చంపిన దోషం నాకు తగిలి ఉండేది. ఇప్పుడు ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేదు, అంతా మంచిగానే జరిగింది అని అనుకున్నాడు. ఇలా మరికొంతకాలం గడిచిపోయింది. పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు. అప్పుడు మహారాణి మళ్లీ గర్భం దాల్చింది. మహారాణికి మళ్లీ భయం మొదలయ్యింది. ప్రసవ సమయం కూడా వచ్చేసింది. అదే సమయంలో మహారాజుకు అత్యవసరమైన పని వల్ల వేరే రాజ్యానికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళే సమయంలో మహారాణి వద్దకు చేరుకొని, నేను వేరే రాజ్యానికి పని మీద వెళ్తున్నాను. నాకు మళ్ళీ తిరిగి రావడానికి సమయం పడుతుంది. నీ గర్భంలోంచి ఒకవేళ ఆడపిల్ల గనక పుడితే వెంటనే ఆమెను చంపేయి, లేదంటే నేను నిన్ను చంపేస్తాను అంటూ మహారాజు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కానీ ఈసారి మహారాణి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. మహారాణి దేని గురించైతే భయపడిందో అదే జరిగింది. ఆ పిల్లను చూసి మహారాణి చాలా బాధపడింది. ఒక తల్లిగా ఈ బిడ్డను నేను చంపలేను. ఇక ఆ పిల్లను ఎత్తుకొని భోరున ఏడవడం మొదలుపెట్టింది. ఏడుస్తున్న మహారాణిని చూసిన దాసి, ఎందుకు ఏడుస్తున్నారు? మీకు అందమైన ఆడపిల్ల జన్మించింది. ఇది ఎంతో సంతోషించవలసిన విషయం కదా అంటూ అడుగుతుంది. అప్పుడు మహారాణి, నేను ఏదైతే జరగకూడదని అనుకున్నానో ఇప్పుడు అదే జరిగింది అంటూ మొత్తం విషయాన్ని ఆమెకు వివరించి, ఆడపిల్ల పుడితే మహారాజు ఆ పిల్లను చంపేయమని ఆదేశించాడు. కానీ నేను నా బిడ్డను ఎలా చంపగలను అంటూ ఏడుస్తుంది. అప్పుడు ఆ దాసి, మహారాణి, మీరు చింతించకండి. నేను మీకు ఒక ఉపాయం చెబుతాను. మీరు మహారాజుతో ఈ బిడ్డను చంపినట్టుగా చెప్పండి. నేను అందరి ముందు ఈ బిడ్డను చంపినట్టుగా చేస్తాను. కానీ నేను చంపను. ఈ బిడ్డను నేను పెంచుకుంటాను. మీరు అప్పుడప్పుడు వచ్చి ఈ బిడ్డను చూసుకోవచ్చు అని చెబుతుంది. ఆ మాటలు విన్న మహారాణికి చాలా ఆనందం కలిగింది. కొంత ధనాన్ని, బంగారాన్ని ఆ దాసికి ఇచ్చి ఆ బిడ్డను ఆమెకు అప్పజెప్పింది. ఇక ఆ దాసి అందరి ముందు ఆ బిడ్డను చూపిస్తూ, మహారాణికి ఆడబిడ్డ పుట్టింది, కానీ ఈ బిడ్డ చనిపోయింది, అందుకే పూడ్చిపెట్టడానికి తీసుకువెళ్తున్నాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇలా 2 నెలల కాలం గడిచిపోయింది. మహారాజు తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు. అప్పుడు మహారాణి, మహారాజా, మనకు ఆడబిడ్డ జన్మించింది. ఆమెను మీ ఆదేశానుసారం చంపించేశాను అని అంటుంది. అది విన్న మహారాజు మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇటు ఆ దాసి ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. మహారాణికి ఆ బిడ్డను చూడాలనిపించినప్పుడు ఆమెను తన మనవరాలు అని చెప్పి మహారాణి వద్దకు తీసుకువెళ్ళేది. మహారాణి ఆ బిడ్డను ఎంత
ఎంతగానో ప్రేమించేది. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఆ బిడ్డ వివాహ వయస్సుకు వచ్చింది. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె వయస్సు పెరుగుతున్న కొలది ఆమెను రాజమందిరానికి తీసుకువెళ్లడం మానేసింది. ఆమె రోజు మొత్తం ఇంట్లోనే ఉండేది. ఒకరోజు మహారాజు నగరంలో తిరుగుతూ ఉండగా అతని దృష్టి ఆ అందమైన అమ్మాయిపై పడింది. ఆమె అందాన్ని చూసి మహారాజు ఆశ్చర్యపోయాడు. మహారాజు ఆమె అందాన్ని చూసి మోహితుడైపోయాడు. వెంటనే మంత్రిని పిలిచి, మహామంత్రి, ఆ అందమైన యువతి ఎవరు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రి, మహారాజా, ఆ అమ్మాయి మన దాసి మనవరాలు అని చెబుతాడు. ఆ తరువాత మహారాజు రాజమందిరానికి చేరుకున్నాడు. మహారాజుకు ఆ రాత్రి నిద్ర రావడం లేదు. అతనికి ఆ అందమైన అమ్మాయే గుర్తుకు వస్తుంది. ఉదయం కాగానే మంత్రిని పిలిచి, మహామంత్రి, నిన్న నాకు కనిపించిన ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఆమె అందానికి నేను మోహితుడనైపోయాను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. నువ్వు వెళ్ళి ఆ వృద్ధురాలితో మన వివాహానికి సంబంధించిన మాట మాట్లాడు అని ఆదేశించాడు. మహారాజు ఆదేశం ప్రకారం ఆ మహామంత్రి వృద్ధురాలి వద్దకు చేరుకొని, అమ్మా, మహారాజు మీ మనవరాలిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆమెను మహారాజుకు ఇచ్చి వివాహం చేయు అంటూ అడుగుతాడు. ఆ మాటలు విన్న వృద్ధురాలు గజగజ వణికిపోతూ తన మనస్సులోనే ఇలా అనుకుంటుంది, అయ్యో దేవుడా, నేనిప్పుడేం చెయ్యాలి? పెద్ద తప్పు జరగబోతోంది. ఈ అమ్మాయి ఆ మహారాజు స్వంత కూతురు. ఆ విషయం మహారాజుకు తెలియదు. తెలియక ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, చూడండి, మేము పేదవాళ్లం. మహారాజును వివాహం చేసుకునేంత యోగ్యత మాకు లేదు. దయచేసి దీని గురించి మళ్ళీ మీరు ఎప్పుడూ ఇక్కడకు రావద్దు అని చెప్పి వారిని అక్కడ నుండి పంపించేసింది. మంత్రి వెళ్ళి మహారాజుతో జరిగినదంతా చెబుతూ, మహారాజా, ఆ వృద్ధురాలు తన మనవరాలిని మీతో వివాహం చేయడానికి ఒప్పుకోవడం లేదు అని చెప్పేశాడు. ఆ మరుసటి రోజు మహారాజు మరికొంతమందిని ఆమె వద్దకు పంపి బహుమతులు, ధనం, బంగారం ఇస్తామంటూ ఆశ చూపించి ఆమెతో వివాహం చేయమని అడుగుతారు. అయినా కూడా ఆ వృద్ధురాలు వివాహానికి ఒప్పుకోలేదు. ఆ విషయం తెలుసుకున్న మహారాజుకు విపరీతమైన కోపం వచ్చింది. ఇక కొంతమంది సైనికులను పిలిచి వెంటనే ఆ వృద్ధురాలిని బంధించి ఇక్కడకు తీసుకురండి అంటూ ఆదేశించాడు. వెంటనే సైనికులు వెళ్ళి ఆమెను బంధించి మహారాజు ముందు ప్రవేశపెడతారు. అప్పుడు మహారాజు, ఏమైంది? నాతో వివాహం జరిగితే నీ మనవరాలికి ఏమిటి నష్టం? నేను మహారాజును. నా ఆదేశాన్నే ధిక్కరిస్తావా? ఇక నేను నీకు మరణదండన విధిస్తాను. నువ్వు మరణించిన తరువాత నీ మనవరాలిని నేనే వివాహం చేసుకుంటాను అని అంటాడు. ఆ మాటలు విన్న వృద్ధురాలు గజగజ వణికిపోతూ, మహారాజా, నన్ను క్షమించండి. మీరు ఆమెను వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే ఆమె మీ స్వంత కూతురే. మహారాణి చంపేయమని నాకు చెబితే నేను ఆ బిడ్డను చంపకుండా నేనే పెంచుకున్నాను. నేనే ఆమెను పెంచి పెద్ద చేశాను. మీరు ఆమెను వివాహం చేసుకుంటే మీకు మహాపాపం తగులుతుంది అని అంటుంది. ఆమె మాటలు విన్న మహారాజు ఆశ్చర్యపోతూ, ఓ దేవుడా, నేను ఎంత పెద్ద పాపం చేయబోయాను. ఆ పాపం నాకు తగలకుండా నువ్వే కాపాడావు అంటూ ఆ దేవునికి నమస్కరించుకున్నాడు. కానీ మహారాజుకు కోపం మరింతగా పెరిగిపోయింది. వెంటనే తన కుమారుణ్ణి పిలిచి, నాయనా, ఈమె నీ చెల్లెలు. ఈమె ఇక్కడ ఉండకూడదు. ఈమెను అడవిలోకి తీసుకువెళ్ళి ఆమె తలను నరికి అక్కడే పూడ్చిపెట్టిరా. అంతేకాదు, వచ్చేటప్పుడు ఆమె 2 కళ్ళను తీసుకువచ్చి నాకు చూపించు. అప్పుడే నేను నమ్ముతాను అని అంటాడు. అప్పుడు రాజకుమారుడు తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, నాన్నగారు నాతో మహాపాపం చేయించబోతున్నారు. ఇన్ని సంవత్సరాలకు నాకు చెల్లెలు లభించింది. ఇప్పుడు ఆమెను నా చేతులతోనే చంపేయాలా? ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు అంటూ తనలో తానే బాధపడుతున్నాడు. ఇక తన చెల్లిని తీసుకొని అడవి లోపలికి వెళ్తున్నాడు. అప్పుడు రాజకుమారుడు తన చెల్లెలితో, అమ్మా, నేను నిన్ను చంపలేను. నిన్ను ఇక్కడే వదిలి వెళ్ళిపోతాను. ఇక ముందు ఏం జరగబోతుందో ఆ భగవంతుడే చూసుకుంటాడు అని చెబుతాడు. అప్పుడు అతని చెల్లెలు, అన్నా, నువ్వు నన్ను చంపేసి నా కళ్ళను తీసుకువెళ్ళి నాన్నగారికి చూపించు. లేదంటే నాన్నగారు నిన్ను కూడా చంపేస్తారు అంటూ భోరున ఏడుస్తుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు పట్టుకొని భోరున ఏడుస్తున్నారు. అప్పుడు రాజకుమారుడు, చెల్లెమ్మ, ఎట్టి పరిస్థితులలో నేను నిన్ను చంపలేను. నేను నిన్ను ఈ అడవిలో వదిలేస్తాను. నేను నాన్నగారికి ఏదో ఒకటి చెప్పుకుంటాను అంటూ చెల్లిని అక్కడే వదిలేసి ఏడుస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్న రాజకుమారునికి దారిలో ఒక జింక కనిపించింది.
అప్పుడు అతనికి ఒక ఉపాయం వచ్చింది. వెంటనే ఆ జింకను చంపి దాని కన్నులను తీసుకొని రాజమందిరానికి చేరుకొని ఆ జింక కన్నులను మహారాజుకు చూపిస్తూ, నాన్నగారు, నేను చెల్లిని చంపి ఆమె కన్నులను తీసుకువచ్చాను అని అంటాడు. ఆ కన్నులను చూసిన మహారాజు కూడా నమ్మేశాడు. అప్పుడు మహారాణి తన కుమారుణ్ణి దగ్గరకు పిలుచుకొని, నాయనా, నిజంగా నీ చెల్లిని చంపేశావా అంటూ అడుగుతుంది. అప్పుడు రాజకుమారుడు, అమ్మా, నేను చెల్లిని చంపలేదు, కానీ తనని ఒక అడవిలో వదిలేసి వచ్చాను అని అంటాడు. అది విన్న మహారాణికి కొద్దిగా ఉపశమనం కలిగింది. ఎక్కడున్నా ప్రాణాలతో ఉంటే చాలు అని అనుకుంది. ఇటు రాజకుమారి దట్టమైన ఆ అడవిలో ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూ కాయలు పండ్లు తింటూ కాలం గడుపుతుంది. ఆమె దీనావస్థకు చేరుకుంది. బట్టలు చెరిగిపోయాయి. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక రోజున అదే అడవిలోకి వేట కోసం వేరే రాజ్యానికి చెందిన చంద్రబానుడు అనే యువరాజు అక్కడికి చేరుకున్నాడు. ఎవరో వస్తున్న శబ్దం విన్న యువరాణి పొదల చాటున దాక్కుంది. యువరాజు బాగా అలసిపోయి ఒక పెద్ద చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుందామని ఆగుతాడు. అప్పుడు ఆ రాజు చూపు పొదల చాటున ఉన్న యువతిపై పడింది. ఆ పొదల చాటున ఎవరో ఉన్నారు అని గుర్తించి, ఎవరు మీరు? ఈ అడవిలో ఆ పొదల చాటున ఎందుకు దాక్కుని ఉన్నారు? వెంటనే బయటకు రండి అంటూ పిలుస్తాడు. ఆ మహారాజు మాటలు విన్న యువరాణి, నేను దీనావస్థలో ఉన్న ఒక స్త్రీని. ఇప్పుడు నా ఒంటిపైన సరిగ్గా బట్టలు కూడా లేవు. మీరు ఏవైనా బట్టలు ఇస్తే వాటిని కప్పుకొని బయటకు వస్తాను అని అంటుంది. స్త్రీ గొంతు విన్న యువరాజు ఆశ్చర్యపోయాడు. ఇంత దట్టమైన అడవిలోకి స్త్రీ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అనుకున్నాడు. వెంటనే తన వద్ద ఉన్న ఒక పెద్ద కండువాను ఆ పొదలపై వేస్తాడు. అప్పుడు యువరాణి ఆ వస్త్రాన్ని కట్టుకొని యువరాజు ముందు వచ్చి నిలబడింది. యువరాజు ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత అందమైన స్త్రీని నేను ఎప్పుడూ చూడలేదు అని అనుకున్నాడు. తన గురించి పూర్తిగా వివరించి చెప్పి, నువ్వు ఎవరైనా సరే, నీ గతంతో నాకు అవసరం లేదు, నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు. యువరాజు మాటలు విన్న యువరాణి ఆయనను వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇక యువరాజు ఆమెను గుర్రంపై ఎక్కించుకొని తన రాజ్యానికి చేరుకున్నాడు. ఆమెను నేరుగా రాజమందిరానికి తీసుకువెళ్లకుండా తనకు ఎంతో నమ్మకమైన తన పూర్వపు మంత్రి ఇంటికి తీసుకువెళ్ళి ఆ మంత్రితో ఇలా అంటున్నాడు, మంత్రిగారు, ఈమెను మీ కూతురుగా భావించండి. నేను ఈమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈమెను ఇలాగే రాజమందిరంలోకి తీసుకువెళ్తే ఎత్తుకు వచ్చాడు అని అంటారు. అలా చేస్తే నా ప్రతిష్ట దెబ్బతింటుంది. ఈమెను నేను విధి ప్రకారం వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అప్పటి వరకు మీ ఇంట్లోనే ఉంటుంది. నేను రేపు పెద్దవారిని తీసుకొని మీ ఇంటికి వచ్చి సంబంధం అడుగుతాను. ఆ తరువాత నా భార్యగా ఈమెను రాజమందిరంలోకి తీసుకువెళ్తాను అని అంటాడు. అప్పుడు ఆ మంత్రి, మహారాజా, మీ ఆజ్ఞ, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇప్పటి నుండి ఈమె నా కూతురు, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెబుతాడు. ఆ తరువాత యువరాజు రాజమందిరానికి చేరుకొని మహామంత్రిని, ముఖ్య సైనికాధికారిని పిలిచి, మహామంత్రి, మన పూర్వపు మంత్రి ఇంట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆమెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆమెను ఇచ్చి నాతో వివాహం చేయమని మీరు అడగండి అని చెబుతాడు. మహారాజు ఆదేశం ప్రకారం వాళ్ళు కొంతమందితో అతని ఇంటికి చేరుకొని వివాహ విషయం గురించి చెబుతారు. దానికి అతను ఒప్పుకున్నాడు. ఆ మరుసటి 2 రోజుల్లోనే వారిద్దరికీ గొప్పగా వివాహం జరిపించారు. వివాహం జరిగిన తరువాత ఇద్దరూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఇటు యువరాజుకు ఒక అందమైన భార్య లభించింది. అలాగే ఒంటరిగా ఉన్న యువరానికి మంచి భర్త లభించాడు. ఇలా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. వాళ్లకు ఒక పుత్రుడు కూడా జన్మించాడు. అది చూసి మహారాజు చాలా సంతోషించాడు. ఒక రోజున మహారాజు తన భార్యతో, మన వివాహం జరిగి 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. నీ గతం గురించి నేను ఎప్పుడూ కూడా అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నువ్వు ఎవరు? మీ నాన్న పేరేమిటి? ఎందుకు ఆ అడవిలోకి వచ్చావు? నీకు ఇష్టమైతేనే నాతో చెప్పు అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాణి, నేనిప్పుడు ఏమీ చెప్పలేను, సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను, నన్ను క్షమించండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
ఇలా ఇంకా 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మహారాణి మరో కుమారునికి జన్మనిచ్చింది. అప్పుడు మహారాజు మళ్ళీ ఆమె గతం గురించి అడుగుతాడు. మహారాణికి తన గతం గురించి చెప్పడం అస్సలు ఇష్టమే లేదు. కానీ మహారాజు తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అతని మనస్సు నొప్పించకూడదని తన గతం గురించి మొత్తం పూసగుచ్చినట్లుగా పూర్తిగా వివరించింది. తన భార్య గతం తెలుసుకున్న మహారాజుకు చాలా బాధ కలిగింది. అప్పుడు మహారాజు, దేవి, నిన్ను మీ నాన్నగారి వద్దకు తీసుకువెళ్తాను, వస్తావా అంటూ అడుగుతాడు. కానీ మహారాణి దానికి ఒప్పుకోలేదు. నేను మా నాన్నగారిని కలవాలనుకోవడం లేదు అని చెప్పేసింది. కానీ మహారాజు వినడం లేదు, బ్రతిమలాడుతున్నాడు. ఒక్కసారి మీ నాన్నగారి వద్దకు వెళ్దాం. నిన్ను అప్పుడు చంపమన్న మీ నాన్నగారికి నువ్వు ఇప్పుడు ఎంత సుఖంగా బ్రతుకుతున్నావో చూపించవచ్చు. దయచేసి ఒప్పుకో అంటూ బ్రతిమలాడుతున్నాడు. తన భర్త అంతగా బ్రతిమలాడడంతో తన తండ్రి వద్దకు వెళ్ళడానికి ఒప్పుకుంది. మరునాడు ఉదయమే వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. కానీ అదే రోజు మహారాజుకు అత్యవసరమైన పని కోసం వేరే రాజ్యానికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు మహారాజు మహామంత్రిని, సైనికాధికారిని పిలిచి, మీరు కొంత సైన్యాన్ని, నా భార్యను, నా కుమారులను తీసుకొని రుద్రప్రతాపుని రాజ్యానికి చేరుకోండి. నా పని ముగించుకొని నేను నేరుగా మీకంటే ముందుగానే ఆ రాజ్యానికి చేరుకుంటాను అని చెప్పి మరుసటి రోజు వాళ్లను పంపించి మహారాజు వేరే వైపుకు వెళ్ళిపోయాడు. ఈ రాజ్యం నుండి రుద్రప్రతాపుని రాజ్యం చాలా దూరం. వాళ్లకు దారిలోనే చీకటి పడింది. ఇక రాత్రి ప్రయాణం చేయలేమని ఆ అడవిలోని ఒక విశాలమైన ప్రదేశంలో డేరాలను వేసుకొని విశ్రాంతి కోసం అక్కడ ఆగిపోయారు. మహారాణి డేరా పక్కనే మంత్రి కూడా తన డేరాను వేసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో అందరూ బాగా అలసిపోయి పడుకున్నారు. అదే సమయంలో మంత్రికి మహారాణి అందం చూసి దుష్టబుద్ధి కలిగింది. మెల్లిగా మహారాణి డేరాలోకి ప్రవేశించాడు. వెంటనే మహారాణికి మెలకువ వచ్చింది. మంత్రి మనస్సులో ఉన్న దుష్టబుద్ధిని కనిపెట్టింది. లోపలికి ఎందుకు వచ్చావు? వెంటనే బయటకు వెళ్ళిపో అని అంటుంది. కానీ మంత్రి వినడం లేదు. మెల్లిమెల్లిగా దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు మహారాణి తన పెద్ద కొడుకుని నిద్రలో నుండి లేపి తన ముందు నిలబెట్టుకొని, ఇంకా ముందుకు వస్తే నీ అంతు చూస్తాను అని అంటుంది. కానీ అప్పటికే మంత్రి పూర్తి కామవాసనలో మునిగి ఉండడం వల్ల తన విచక్షణ పూర్తిగా కోల్పోయి ఒక కత్తిని తీసి మహారాణి పెద్ద కొడుకు తలను నరికేస్తాడు. అది చూసి మహారాణి బోరున ఏడుస్తుంది. ఇక మహారాణి తన మానాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవడానికి మంత్రితో ఇలా అంటుంది, నువ్వు కొద్దిసేపు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, ఆ తరువాత నీకు నచ్చినట్టుగా చేసుకో అని అంటుంది. దానికి మంత్రి కూడా ఒప్పుకొని బయటకు వెళ్ళి వేచి చూస్తున్నాడు. అదే అదునుగా భావించి మహారాణి తన చిన్న కొడుకును తీసుకొని డేరాను చింపి వెనక నుండి పారిపోయింది. అలా ఉదయం వరకు అడవిలోని పొదల చాటున దాక్కొని ఉదయం కాగానే రాత్రి డేరాలు వేసిన ప్రదేశానికి చేరుకుంది. అక్కడ పెద్ద కొడుకు శవాన్ని చూసి భోరున ఏడుస్తుంది. ఎవరికైనా చెబితే ఇద్దరినీ కూడా చంపేస్తానని మంత్రి బెదిరించడంతో బాధనంతా లోపలే దాచుకొని ముందుకు ప్రయాణం కొనసాగించింది. మహారాణి కొడుకుని దారిదోపిడీ దొంగలు చంపేశారని అందరినీ నమ్మించాడు ఆ మహామంత్రి. ఇక అందరూ ప్రయాణం మొదలు పెట్టారు. రెండవ రోజు మళ్ళీ చీకటి పడింది. మళ్ళీ డేరాలు వేసి మరో ప్రదేశంలో ఆగుతారు. ఈసారి మహారాణి డేరా పక్కన సేనాపతి తన డేరాను వేసుకున్నాడు. అప్పుడు మహారాణి, నీ డేరాను ఇక్కడ నుండి తీసి దూరంగా వేసుకో అని అంటుంది. అప్పుడు సైనికాధికారి, మహారాణి, మిమ్మల్ని కాపాడడం నా కర్తవ్యం, అందుకే ఇక్కడ డేరాను వేశాను, మీరు నిశ్చింతగా నిద్రించండి అని అంటాడు. ఇక మహారాణి తన డేరాలోకి వెళ్ళి పడుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆమెకు జరిగినది తలుచుకుంటే నిద్ర రావడం లేదు. ఇటు అర్ధరాత్రి కావడంతో సైన్యాధికారి మనస్సులో కామవాంఛ మొదలయ్యింది. వెంటనే మహారాణి డేరాలోకి ప్రవేశించాడు. అప్పుడు మహారాణి, నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను మహారాజు భార్యను, నువ్వు ఇలా లోపలికి రావడం మంచిది కాదు, బయటకు వెళ్ళిపో అని అంటుంది. కానీ సైన్యాధికారి వినడం లేదు. మహారాణికి దగ్గరగా వచ్చేశాడు. అదే సమయంలో మహారాణి చిన్న కొడుకు నిద్రలోంచి లేస్తాడు. తనను ఎక్కడ గుర్తుపట్టి మహారాజుకు నిజం చెప్పేస్తాడేమోనని భావించి ఆ చిన్న బాలుణ్ణి సేనాపతి తన కత్తితో తల నరికి చంపేస్తాడు. అది
చూసి మహారాణి బోరున ఏడుస్తుంది. తన కళ్ళ ముందే తన 2 కొడుకులు చనిపోవడం ఆమె తట్టుకోలేకపోయింది. అప్పుడు మహారాణి, ఓ సేనాపతి, కొద్దిసేపు బయట ఉండు, నా బట్టలు రక్తంతో తడిసిపోయాయి, నేను బట్టలు మార్చుకుంటాను, ఆ తరువాత నీకు నచ్చినట్టుగా ఉంటాను అని అంటుంది. అది నమ్మిన సైన్యాధికారి బయటకు వెళ్ళి వేచి చూస్తున్నాడు. అప్పుడు మహారాణి ఇంతకు ముందులాగే వెనక నుండి పారిపోయింది. అలా పారిపోతూ ఒక నది ఒడ్డుకు చేరుకుంది. అప్పుడు మహారాణి ఒక నిర్ణయానికి వచ్చింది. నా కళ్ళ ముందే నా 2 కొడుకులు చనిపోయారు. నా వెంట వచ్చిన వాళ్ళు దుష్టులు, వాళ్లకు దొరికితే నన్ను పాడు చేస్తారు. అందుకే నేను ఈ నదిలో దూకి నా ప్రాణాలను వదిలేస్తాను అంటూ ఆ నదిలోకి దూకేసింది. కానీ ఆ నది ప్రవాహం అధికంగా ఉండడం వల్ల వేగంగా నీటిపై తేలుతూ దూరంగా ఉన్న ఒడ్డుకు వెళ్ళి చేరింది. ఆ నది ఒడ్డున 2 సాధువులు స్నానం చేయడానికి వచ్చారు. వాళ్లకు మహారాణి కనబడింది. వాళ్ళు మహారాణిని నదిలో నుండి బయటకు తీస్తారు. మహారాణి వాళ్లను చూసి చాలా భయపడిపోయింది. కానీ వాళ్ళు ఆమెను ఏమీ అనలేదు. అప్పుడే వాళ్ళ గురువు అక్కడికి చేరుకున్నాడు. మహారాణిని చూడగానే గురువుకు అర్థమయ్యింది, ఈమె ఖచ్చితంగా గొప్ప ఇంట్లో నుండి వచ్చిన స్త్రీ, ఏం కష్టం వచ్చి నదిలో దూకిందో అంటూ ఆలోచించసాగాడు. అప్పుడు ఆ గురువు, నువ్వు ఎవరు, నదిలో ఎందుకు దూకావు అంటూ అడుగుతాడు. కానీ ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. అప్పుడు ఆ గురువు, అమ్మా, మా ఆశ్రమం పక్కనే ఉంది, నువ్వు కావాలంటే ఎన్ని రోజులైనా అక్కడ ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు మహారాణి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి అక్కడ ఉండడానికి ఒప్పుకుంది. అప్పుడు ఆ గురువు శిష్యులను పిలిచి, చూడండి, మీకు చెల్లెలు లేదు కదా, ఇప్పటి నుండి ఈమె మీ చెల్లెలు, ఈమెను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెబుతాడు. దానికి ఆ శిష్యులు కూడా చాలా సంతోషించి ఆమెను ఆశ్రమానికి తీసుకువెళ్తారు. ఆ సాధువు ఉంటున్న ఆశ్రమం తన తండ్రి రుద్రప్రతాపుని రాజ్యమే. ఆమె తిరిగి తన తండ్రి రాజ్యానికే చేరుకుంది. అది తన తండ్రి రాజ్యమేనని ఆమె గుర్తించింది. అక్కడ ఉన్న శిష్యులు ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇటు మహారాజు ముందుగానే రుద్రప్రతాపుని రాజ్యానికి చేరుకొని భార్యా పిల్లల కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడే మంత్రి, సైన్యాధికారి మహారాజు వద్దకు చేరుకొని, మహారాజా, మహారాణి ఒక మోసగత్తె, ఆమె 2 పిల్లల్ని చంపేసి ఏటో పారిపోయింది, ఆమె మోసం ఎక్కడ బయటపడుతుందోనని అలా చేసి ఉంటుంది అంటూ 2 ఒకేసారి చెబుతారు. ఆ మాటలు విన్న మహారాజుకు చాలా బాధ కలిగింది. అబద్ధం చెబితే ఒక్కరు చెబుతారు, 2 ఎందుకు అబద్ధం చెబుతారు, నిజమే అయి ఉంటుంది అని మహారాజు నమ్మేశాడు. తన 2 కుమారులు చనిపోవడం అతనికి చాలా బాధను కలిగించింది. ఎలాగైనా రుద్రప్రతాపుణ్ణి కలిసి నిజం తెలుసుకోవాలనుకున్నాడు. ఇటు మహారాణి శిష్యులను పిలిచి, అన్నలారా, నేను రాజ్యంలోని మహారాజుకు ఒక మంచి కథను చెప్పాలనుకుంటున్నాను. ఆయనకు కథలంటే చాలా ఇష్టం. మీరు వెళ్ళి, మా చెల్లెలు మీ సభలో ఒక మంచి కథను చెప్పాలనుకుంటుంది, మీ అనుమతి కావాలి అని అడగండి అంటూ వాళ్ళని మహారాజు వద్దకు పంపించింది. వాళ్ళు మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మా చెల్లెలు బాగా కథలు చెబుతుంది, మీ సభలో కథను చెప్పాలని ఆశిస్తుంది, మీరు అనుమతి ఇవ్వండి అంటూ అడుగుతారు. అప్పుడు మహారాజు, మాకు కథలంటే చాలా ఇష్టం, మీ చెల్లెలిని రేపు వచ్చి ఇక్కడ కథ చెప్పమనండి, ఆ కథ గనక మాకు నచ్చితే మీకు మంచి బహుమానం ఇస్తాను అని అంటాడు. మరుసటి రోజున ముసుగు వేసుకొని కథ చెప్పడానికి రాజసభకు చేరుకుంది. అక్కడే తన భర్త, సైన్యాధికారి, మంత్రి ఉండడం గమనించింది. అప్పుడు మహారాణి, అందరూ ఇక్కడే ఉన్నారు, ఈరోజు నా కథనే వీళ్లకు వినిపిస్తాను అంటూ మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథను చెబుతాను, ఆ కథను మీరు వింటే దుఃఖంతో చలించిపోతారు, కానీ ఎవ్వరూ కూడా కథ మధ్యలో నుండి బయటకు వెళ్ళకూడదు అని అంటుంది. అప్పుడు మహారాజు, అమ్మా, నువ్వు చెప్పినట్టే కథ మధ్యలో ఎవ్వరూ కూడా బయటకు వెళ్లరు, నువ్వు కథను మొదలుపెట్టు అని అంటాడు. ఇక మహారాణి కథను చెప్పడం ప్రారంభించింది. ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉండేవాడు. అతనికి ఆడబిడ్డలంటే అస్సలు ఇష్టం లేదు. తన ఇంట్లో కూతురు పుడితే చంపేయమని ఆదేశించాడు. ఒక రోజున ఆయనకు కూతురు జన్మించింది. ఆమెను తన కుమారునికి ఇచ్చి అడవిలో చంపిరమ్మని ఆదేశించాడు. చంపిన తరువాత తన కళ్లను సాక్ష్యంగా తీసుకురమ్మన్నాడు. అప్పుడు రుద్రప్రతాపుడు, ఇదైతే నా జీవిత కథ, చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అంటూ శ్రద్ధగా వింటున్నాడు. అప్పుడు మహారాణి, తన అన్న తనను చంపడానికి అడవిలోకి తీసుకువెళ్ళాడు. కానీ అతను ఆమెను చంపలేదు. ఆమెను అడవిలో వదిలేసి రాజమందిరానికి చేరుకున్నాడు. అది విన్న మహారాజుకు కొంత ఉపశమనం కలిగింది. అంటే నా కూతురు చనిపోలేదా, మరి ఎక్కడికి వెళ్ళింది అంటూ ఆలోచించసాగాడు. ఇటు కథను చెబుతున్న మహారాణి,
ఆ అన్న అడవిలో ఒంటరిగా వదిలేసిన తరువాత ఆమె ఆకలితో ఆ అడవిలో భయపడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. ఆయన ఒక మహారాజు. ఆయన చూసినప్పుడు ఆమె ఒంటిపై వస్త్రాలు లేవు. ఆయన తన కండువాను ఆమెకు ఇచ్చి ఆమెను తన రాజ్యానికి తీసుకువెళ్ళాడు. ఏమీ తెలుసుకోకుండానే ఆ మహారాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. కథను వింటున్న మహారాజుకు అర్థమయ్యింది, ఇది నా భార్య కథనే, ముందు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని శ్రద్ధగా వింటున్నాడు. అప్పుడు మహారాణి ఇక ఆమె మహారాజుకు భార్య అయ్యింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇలా కొంతకాలానికి వాళ్లకు 2 కుమారులు జన్మించారు. ఒకరోజు తన భర్త తన గతం గురించి అడుగుతాడు. అప్పుడు జరిగినదంతా తన భర్తకు చెబుతుంది. అప్పుడు ఆ భర్త తన తండ్రితో ఆమెను కలపాలనుకున్నాడు. అక్కడికి వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. కానీ ఆ మహారాజు అక్కడే ఒక పెద్ద తప్పు చేశాడు. తన భార్య వెంట తాను వెళ్లకుండా మంత్రి సైన్యాధికారితో ఆమెను పంపించేశాడు. మనకు ఎంత దగ్గరి బంధువులైనా వయస్సులో ఉన్న స్త్రీని వేరే వారి వెంట అస్సలు పంపవద్దు. కామవాంఛ చాలా చెడ్డది. అది బుద్ధిని నాశనం చేస్తుంది. తన మన అనే భేదం కూడా చూడదు. ఒంటరిగా ఉన్న అందమైన స్త్రీలను చూస్తే చాలామంది పురుషులలో చెడు బుద్ధి కలుగుతుంది. అలా వాళ్ళు దారిలో వెళ్తున్నప్పుడు చీకటి పడిపోయింది. అప్పుడు మంత్రి తన డేరాను కావాలనే మహారాణి పక్కనే వేశాడు. ఎంత చెప్పినా మంత్రి వినలేదు. అర్ధరాత్రి మహారాణి డేరాలోకి వచ్చి బలాత్కారం చెయ్యబోయాడు. ఎంత చెప్పినా వినలేదు. అంతేకాదు మహారాణి పెద్ద కొడుకును కూడా చంపేశాడు. అప్పుడు మహారాణి ఉపాయంతో అక్కడ నుండి అడవిలోకి పారిపోయింది. ఆ రోజు రాత్రి ఎలాగో ఆ అడవిలో గడిపి మరునాడు ఉదయమే అక్కడికి చేరుకుంది. కథను వింటున్న మంత్రి గజగజ వణికిపోతున్నాడు. మెల్లిగా లేచి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ మహారాజు వెళ్లకుండా ఆపేశాడు. అప్పుడు మహారాణి ఇక 2వ రోజు కొద్దిగా ముందుకు వెళ్ళిన తరువాత మళ్లీ చీకటి పడింది. ఆ రోజు అక్కడే ఆగవలసి వచ్చింది. ఇక 2వ రోజు సైన్యాధికారి డేరాలోకి వచ్చి బలవంతం చేయబోయాడు. ఎంత చెప్పినా ఆయన వినలేదు. అదే సమయంలో మహారాణి చిన్న కొడుకు నిద్రలో నుంచి లేవడంతో వెంటనే ఆ బాలుణ్ణి సేనాపతి చంపేశాడు. అది విన్న సైన్యాధికారి కూడా గజగజ వణికిపోయాడు. ఆయన కూడా బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. మహారాజు అడ్డుపడి అతన్ని ఆపేశాడు. అప్పుడు మహారాణి కథను చెబుతూ అప్పుడు మహారాణి ఏదో రకంగా అక్కడ నుండి తప్పించుకొని చనిపోదామని నదిలోకి దూకింది. కానీ ఆమె చావలేదు. ఆమెను కొంతమంది సాధువులు కాపాడి వారి ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఆ మహారాణి ఆ రాజ్యంలోని మహారాజు వద్ద కథను చెప్పాలనుకుంది అంటూ తన ముసుగును తొలగించింది. తన కూతురును చూసి రుద్రప్రతాపుడు గుర్తుపడతాడు. అటు తన భార్యను చూసి చంద్రప్రతాపుడు కూడా చాలా సంతోషించాడు. అప్పుడు చంద్రప్రతాపుడు, మహారాజా, నా మంత్రి, నా సైన్యాధికారే నాకు శత్రువులుగా మారి నన్ను మోసం చేశారు అంటూ వెంటనే వారిద్దరి తలను నరికేశాడు. వాళ్ళు చేసిన పాపానికి వాళ్లకు శిక్ష లభించింది. అప్పుడు రుద్రప్రతాపుడు తాను చేసిన తప్పును తెలుసుకొని తనను క్షమించమని అడిగి ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఇక తన భర్తతో కలిసి అక్కడే కొన్ని రోజులు ఆమె ఆనందంగా కాలం గడిపింది. ఆ తరువాత ఎన్నో కానుకలను ఇచ్చి ఆమెను అత్తగారింటికి పంపించాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఆ తరువాత మహారాణికి ఒక అందమైన కూతురు జన్మించింది. ఇక వాళ్ళు చాలా సంతోషించారు. చూశారు కదా, ఆ భగవంతుడు మన వైపు ఉంటే మనకు ఎన్ని కష్టాలు కలిగినా, ఎవరు మనల్ని నష్టపరచాలని చూసినా మనకు ఏ హాని జరగదు. చివరికి కష్టాలే సుఖాలుగా మారుతాయి. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.